వెల్కమ్ టు బ్యాక్ ఛానల్. మనం ప్రజెంట్ అమీన్పూర్ చెరువు దగ్గర సాయిబాబా గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా పబ్లిక్ జనాలు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ వాకింగ్ అండ్ మరి అక్కడ చెరువు దగ్గర ఉన్న వాతావరణాన్ని ఆహ్వానిస్తూ వెళుతూ ఉంటారు. అక్కడే చుట్టుపక్కల ప్రాంతాలైన గుళ్ళు, టెంపుల్స్ అన్నీ ఉంటాయి. నిన్న శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరూ మళ్ళీ టెంపుల్లో దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చి పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. అలాగే ఏదన్నా షూటింగ్లు కూడా ఈ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. అక్కడే కొంచెం దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో ఫిష్లు, చేపలు అనేది కూడా అక్కడ పట్టేసి అక్కడ హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. ఇలా ఎంతో పబ్లిక్ డైలీ ఈవినింగ్ టైంలో 4 o'clock నుంచి అందరూ వస్తారు. 3 o'clock నుంచి ఇది ఇంకా డెవలప్ చేస్తానికి గవర్నమెంట్ కూడా ముందుకెళ్తుంది. ఇది హైదరాబాదు బిహెచ్ఎల్ దగ్గరలో ఉన్న అమీన్పూర్ ప్రాంతం అండి. ఇది చూశారు కదా, ఫ్యామిలీలతో అందరూ వచ్చి వాళ్ళు కొంచెం టైం పాస్గా ఇక్కడ అందరూ పిల్లలు చూసుకుని ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ సిటీలో ఇవాళ రేపు అంతా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెళ్ళే చుట్టుపక్కల ప్రాంతాలు, దూర ప్రాంతాలు ఏమైనా ఉన్నా కానీ ఇట్లా ఎంచుకుని అక్కడికి వెళ్ళేసి వస్తూ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు. మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో అనేది తీయటం జరిగింది. అలాగే ఇలాంటి ప్రదేశాలు ఎన్నో హైదరాబాద్లో అయితే ఉన్నాయి. ఈ ఫిషెస్ కూడా ఈ చెరువులో నుంచి చూస్తాం. దానికి వీళ్ళు ఈ కొంచెం తినేటివన్నీ అలాంటివన్నీ తీసుకుతున్నారు. అక్కడ దానివల్ల ఈ చేపలు అనేది కొంచెం పైకి వచ్చినట్టుగా కనబడుతున్నాయి. వీటిని చూసి పిల్లలు అందరూ వీటిని చూసి కొంచెం చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు ఈవినింగ్ టైంలో. ఇది అమీన్పూర్ ప్రాంతం అండి. ఇది బిహెచ్ఎల్ దగ్గర, అమీన్పూర్ హైదరాబాదు బిహెచ్ఎల్ దగ్గర అమీన్పూర్ ప్రాంతం దగ్గర చెరువు అంటారు. ఇది ఇలాంటి మరిన్ని వీడియోలు మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఇంకా ఈ చెరువు ఇంకా చాలా పెద్దగా ఉండేది. ఇది ఇంకా ఆక్యుపేట్ చేశారని అంటున్నారు. ఏదేమన్నా కానీ ఇంకా డెవలప్ అనేది ఉందంట దీంట్లో. ఇంకా కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అన్ని ప్రదేశాలు కానీ ఇంకా డెవలప్ చేస్తే, ఇంకా రోడ్లు కానీ అవన్నీ కనెక్టివిటీ కానీ ఇంకా చేస్తే ఇది ఒక పార్క్ వెళ్ళే కొంచెం టూరిస్ట్ పార్ట్ వెళ్ళే ఉంటుంది అంటున్నారు అక్కడ పబ్లిక్. మళ్ళీ ఇంకోటి ఇది ఇక్కడి నుంచి అటు బ్యాక్ సైడ్ బాచుపల్లికి కూడా రోడ్డు కనెక్టివిటీ ఉంటే ఇంకా డెవలప్ అయిద్దండి. ఇది శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ టెంపుల్స్ కూడా నిన్న కళ్యాణం జరిగింది, రాములవారి కళ్యాణం జరిగింది. దానికి భక్తులు కూడా చాలామంది ఇచ్చేశారు. మనం అప్పటికే అయిపోయింది, కళ్యాణం అయిపోయింది. ఇది కవర్ చేయలేదు. ఈవినింగ్ టైం వెళ్ళేతలకి ఇటు వరకు కవర్ చేశాము. ఇది ఇంతకుముందు అప్పుడు ఏముండేవాళ్ళు కాదు, ఇక్కడ జనాలు కానీ ఏమున్నారు కాదు. రీసెంట్గా గత 2 సంవత్సరాల నుంచి చాలా డెవలప్ అయ్యింది ఇక్కడ ఈ ప్రాంతం. ఫైనల్గా పబ్లిక్ అయితే వచ్చారు. ఈ పిల్లలు ఆడుకుంటానికి కానీ కొన్ని గేమ్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు కానీ అందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళు చూశారు కదా, లోపల పిల్లలు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు లోపల. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారండి అందరూ. అట్లాగే ఇట్లా నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్ట్రైట్ వెళ్తే రింగ్ రోడ్ కూడా ఓఆర్ఆర్ కూడా దగ్గరే ఉంటుంది. ఓఆర్ఆర్ కూడా కనెక్టివిటీ కూడా ఒక 10 kilometers ఓఆర్ఆర్ ఉంది ఇక్కడ నుంచి. అటు బిహెచ్ఎల్ చోట ఇటు సైడ్కి వెళ్తే ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా
చాలా దగ్గర అయింది. ఈ వాకింగ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా బాగుంటుంది. ఫైనల్లీ ఇది అమీన్పూర్ ప్రాంతం అండి. ఇది అమీన్పూర్ ప్రాంతం సాయిబాబా గుడి దగ్గర, చెరువు దగ్గర అంటారు. ఇది లొకేషన్ వచ్చేతలకి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు, దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఉండగానే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు ఈవినింగ్ టైంలో. అలాగే మధ్యాహ్నం సండే అప్పుడు కూడా ఏదన్నా ఇక్కడ సీరియల్స్ వాళ్ళు వచ్చి షూటింగ్స్ అవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మనం చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా కూడా రోడ్డు కూడా బిహెచ్ఎల్ నుంచి అమీన్పూర్కి అనేది రోడ్డు స్టార్ట్ చేశారు. ఒక 140 feet రోడ్డు వెళ్ళి మధ్యలో డివైడర్ పెట్టేసేసి 4 లైన్ రోడ్డు వెళ్ళి తయారు చేస్తున్నారు. ఇంకా అది పూర్తిగా కనెక్టివిటీ అయితే ఇంకా చాలా పబ్లిక్ అనేది వస్తారు ఇక్కడికి. గవర్నమెంట్ అనేది రీసెంట్గానే మొదలుపెట్టింది ఈ రోడ్డు కనెక్టివిటీ. ఇంతకుముందు అయితే చాలా అధ్వానంగా ఉండేది. గత 4-5 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా నరకం అనుభవించారు. ఇప్పుడు రీసెంట్గా కొంచెం రోడ్డు పడేతలకి రిలాక్స్ అవుతున్నారు పబ్లిక్. జనాలు కానీ ఇక్కడ రావడానికి కానీ తొందరగా రీచ్ అవుతున్నారు ఇక్కడికి వచ్చేసరికి. ఇట్లా వచ్చి రిలాక్స్ అవుతూ సేద తీరుతూ రిటైర్ అయిన వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతారు ఈవినింగ్ టైంలో. ఇది బిహెచ్ఎల్ దగ్గర అమీన్పూర్ ప్రాంతం అండి ఇది. ఇంకా ఈ చెరువులో ఇంకా పూడికి తీతలు ఇవన్నీ ఇంకా క్లీన్ శుభ్రం చేస్తే ఇంకా బాగుంటుంది. దీంట్లో బోట్ షికార్ అవి పెడితే ఇంకా టూరిస్ట్ స్పాట్గా ఇంకా హబ్గా తయారైద్దని అనుకుంటున్నాము. మరి గవర్నమెంట్ చూడాలి. చుట్టుపక్కల చెరువు ఇట్లాంటివి ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా క్లీన్ చేసేసి శుభ్రంగా ఇట్లా బోటు కానీ పెడితే పబ్లిక్ అనేది ఇంకా చాలామంది వస్తారు ఇక్కడికి. ఫైనల్గా ఈ వీడియో అంటే ఎవరైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కృష్ణతో సరదాగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. చూశారు కదా, ఈ పిల్లలందరూ వచ్చి ఆ చెరువు చూస్తున్నారు, చేపలు చూస్తూ అట్లా ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూసేవాళ్ళకి. థ్యాంక్ యూ, బాయ్.